Good evening, my dear aspirants. I am Ram Gopal, Senior Group 1 Officer and Mentor, Kalam IAS Academy. I am again before you because I brought a good news on behalf of the Kalam IAS Academy Rajahmundry. So, మొన్ననే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలైనవి. డిసెంబర్లో 3 వారాల పాటు 10 మందికి మాత్రమే మరి టెస్ట్ సిరీస్ ఎవాల్యుయేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మందిలో 2 మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం నుండి మహీంద్ర, అలాగే నేను హాల్ టికెట్ నెంబర్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఇచ్చాను. అలాగే విశాఖపట్నం నుండి సిద్ధార్థ, వారిద్దరికి కూడా ఐ బ్లెస్ దెమ్ టు గెట్ గ్రేట్ సక్సెస్ ఇన్ ది ఇంటర్వ్యూ. సో సిమిలర్ వే మరి రేపటి నుండి 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకి గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్ మరియు మాక్ ఇంటర్వ్యూస్ వివరాలను తెలియజేయడానికి, అలాగే గ్రూప్ 1 ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, అండ్ ప్లస్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో జూమ్ ద్వారా. సూపర్ ఎక్స్పర్ట్స్ని, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ని, ఎక్స్పర్ట్స్ని, యూపీపీఎస్సీ ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలు ఫేస్ చేసిన అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ని, ఫ్యాకల్టీస్ని బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆ బోర్డ్స్ ఇంటర్వ్యూ చేస్తారు ఆ విద్యార్థుల్ని. సో ఇది అంతా కూడా పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. అయితే వారు ఎవరైతే ఈ మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలనుకుంటారో వాళ్ళ మట్టుకు ఖచ్చితంగా వారి యొక్క హాల్ టికెట్ పంపించాలి. అంటే సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మాక్ ఇంటర్వ్యూ. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఈచ్ స్టూడెంట్స్ యొక్క ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే అంశాన్ని చాలా డెప్త్గా బోర్డు స్టడీ చేసి రికమెండ్ చేస్తుంది. సెకండ్ ఇంటర్వ్యూలో ఇంప్రూవ్మెంటు, సెకండ్ థర్డ్ ఇంటర్వ్యూస్లో ఇంప్రూవ్మెంట్ చూపించడం జరుగుతుంది. అందుకని ఆ విధంగా 3 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో అయితే రేపొద్దున ఆదివారం 5 గంటలకు జరగబోయే కాన్ఫరెన్సు అందరూ చూడొచ్చు. ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఐఏఎస్, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, దానికి ఒక ప్రిపరేషన్ టిప్స్ ఏంటి అనే విషయాల్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మరొక ముఖ్యమైన విషయం, టాప్ 10 క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ప్రారంభించినటువంటి గ్రూప్ 2-1 ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్కి ప్లస్ ఏపీ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తెలియజేద్దామని వచ్చాను. రేపటితో 50% డిస్కౌంట్ ముగుస్తుంది. ఆ వివరాలు చివరిలో చెప్తాను. దానికి ముందుగా నేను నేషనల్ ఇన్కమ్ మీద మొదటి పార్ట్ నుండి 50 ప్రశ్నలు ఇచ్చాను. అందులో 10 ప్రశ్నల్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. వాటి యొక్క సమాధానాల కోసం డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా ఫ్రీగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా ఈ ప్రశ్నలు ఒక్క పార్ట్ నేషనల్ ఇన్కమ్ మీద మోర్ దెన్ 500 ప్రశ్నలు ఇస్తాను. ఇన్కమ్ ఎకానమీ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎకానమీకి సంబంధించి 3000 ప్రశ్నలు ఒక సబ్జెక్ట్ నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్, వీడియో క్లాసెస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, అప్డేటెడ్ పీడిఎఫ్ మెటీరియల్ ఏ విధంగా ఇస్తానని చివరిలో చెప్తాను. లెట్స్ సీ, వాచ్ అవర్ టాప్ 10 క్వశ్చన్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది. ఈ 10 క్వశ్చన్స్ నుంచి 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ పైన 25 నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. సో ఇవి ప్లీజ్ వాచ్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. గ్రూప్ 2 2021కి ఈ స్పెషల్గా ఇస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్, మా ఆన్లైన్ కోర్సెస్ నుండి ఎకానమీ సబ్జెక్ట్ నుంచి నేను ఇచ్చినటువంటి వీడియోస్, టెస్ట్లు,
పీడిఎఫ్ మెటీరియల్ ఉంది. మీకు ఒక టాప్ 10 క్వశ్చన్స్ని పార్ట్ 1 నుంచి, నేషనల్ ఇన్కమ్ పార్ట్ 1 నుంచి ఇస్తున్నాను, చూడండి. దెన్ గత క్లాసులో నేర్చుకున్న వాటిపై కొన్ని సూటి ప్రశ్నలు, సమాధానాలు ఫ్రమ్ ఆన్గోయింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్ నేషనల్ ఇన్కమ్ బై రామ్ గోపాల్ సార్ మైసెల్ఫ్. అండ్ మొదటి ప్రశ్న, దాదాబాయి నౌరోజీ వికేఆర్వి రావు జాతీయ ఆదాయాన్ని ఎన్ని కోట్లుగా అంచనా వేశారు? దాదాబాయి నౌరోజీ అండ్ వికేఆర్వి రావు pioneers in the earliest national income estimated India's national income as how many crores respectively. వరుసగా చేసి 340, 1689 crore, 340 కోట్లు, 1680 కోట్లు, 330, 1678 కోట్లు, ఆప్షన్ సి 320, 1669 కోట్లు, ఆప్షన్ డి 329, 1789 కోట్లు. ఈ ఆన్సర్ తెలుసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్సర్ తెలుసుకోవాల్సిన కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ సైంటిఫిక్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ వర్ మేడ్ బై వికేఆర్వి రావు యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్? భారతదేశపు మొదటి శాస్త్రీయ జాతీయ ఆదాయ అంచనాలను ఈ క్రింది ఏ పద్ధతులను ఉపయోగించి వికేఆర్వి రావు గారు తయారు చేశారు? సో దిస్ ఇస్ ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్ మెథడ్, ఉత్పత్తి పద్ధతి, అండ్ బి ఇన్కమ్ మెథడ్స్ అండ్ ఆదాయ పద్ధతులు, అండ్ సి ఎక్స్పెండిచర్ మెథడ్ వ్యయ పద్ధతి, డి బోత్ ఏ అండ్ బి. ఆన్సర్స్ని డిస్క్రిప్షన్లో చూడండి లింక్ ద్వారా. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భారతదేశం మొదటి అధికారిక జాతీయ ఆదాయ అంచనాలను ఏ సంవత్సరానికి తయారు వేశారు? ఎన్ని కోట్లుగా అంచనా వేశారు? ఇండియాస్ ఫస్ట్ అఫీషియల్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఫర్ మేడ్ ఫర్ విచ్ ఇయర్ అండ్ హౌ మెనీ క్రోర్స్? సో 1951 8,525 కోట్లు, 1952 8,725 కోట్లు, 1953 8,825 కోట్లు, అండ్ డి ఆప్షన్ డి 1954 8,525 కోట్లు. అంటే మొట్టమొదటి అధికారికంగా ఇష్యూ చేసినటువంటి జాతీయ అంచనాల గురించి ఇది. ఈ సమాధానం కూడా మనం మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ దెన్ ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో అత్యున్నత గణాంక సంస్థ ఏది? విచ్ ఈస్ ద ఎపెక్స్ బాడీ ఫర్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఢిల్లీ, అండ్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఢిల్లీ, అండ్ నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అండ్ డి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ ఆన్సర్ కోసం కూడా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, కేంద్ర గణాంక శాఖ తరఫున అధికారికంగా జాతీయ ఆదాయ అంచనాలను ఎవరు విడుదల చేస్తారు? హూ రిలీజెస్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ అఫిషియల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ న్యూఢిల్లీ? సో దిస్ ఈజ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ ఎన్ఎస్ఎస్ఓ, అండ్ ఆప్షన్ బి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎన్ఎస్ఎస్ఓ, అండ్ ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అండ్ ఆప్షన్ డి రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. దీనికోసం కూడా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, పారిశ్రామిక ఉత్పత్తికి సూచి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరిచే తయారు చేయబడుతుంది మరియు ఎన్నాళ్ళకు ఒకసారి ప్రచురిస్తారు? హూ ప్రిపేర్స్ పబ్లిషెస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ రిలీజ్ డ్యూరేషన్? ఆప్షన్ ఏ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ మంత్లీ, అండ్ ఆప్షన్ బి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వింగ్ మంత్లీ, అండ్ ఆప్షన్ సి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ అండ్ క్వార్టర్లీ, అండ్ ఆప్షన్ డి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వింగ్ అండ్ క్వార్టర్లీ. సో ఈ ఆన్సర్ కోసం కూడా ప్లీజ్ డౌన్లోడ్ పీడిఎఫ్. అండ్ దెన్ సెవెంత్ క్వశ్చన్, 2005 జూన్ 1న ఏర్పాటు చేయబడిన జాతీయ గణాంక కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? Who is the present chairman of National Statistical Commission, which was formed on June 1st, 2005? So option A Suresh Tendulkar, option B Professor Radhakrishna, option C Pranab Sen, option D Professor Bimal K. Roy. And another question, 8th question, NSSO డిసెంబర్ 2018లో నిర్వహించిన 76వ రౌండ్ సర్వే యొక్క ప్రాధాన్యత అంశాలు తెలియజేయండి. So which of the following are the priority areas of NSSO? NSSO's 76th survey started in December 2018. So option A drinking water, sanitation, cleanliness and housing guidelines, and option B physically disabled vehicle. Alage option C only A, option D both A and B. So ఈ ఆన్సర్ కోసం డిస్క్రిప్షన్ చూడండి.
లింక్ చూడండి. నైన్త్ క్వశ్చన్, వస్తువుల ఉత్పత్తి గణన కోసం ఎన్ఎస్ఓ ఈ క్రింది ఏ డేటా వనరులను ఉపయోగిస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా సోర్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ బై ఎన్ఎస్ఓ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ గూడ్స్? అండ్ ఆప్షన్ ఏ ఏఎస్ఐ, ఐఐపి అండ్ సిపిఐ ఇండెక్సెస్. ఆప్షన్ బి ఏఎస్ఐ, ఐఐపి అండ్ ఎకనామిక్ సెన్సెస్ ఆర్థిక జనాభా లెక్కలు. ఆప్షన్ సి ఎన్ఎస్ఎస్ఓ సర్వేస్. అండ్ ఆప్షన్ డి బి అండ్ సి ఓన్లీ. సో ఈ ఆన్సర్ కోసం కూడా డిస్క్రిప్షన్లో లింక్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ నుండి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. 10వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, సేవల ఆదాయాలను లెక్కించేందుకు ఎన్ఎస్ఓ ఈ క్రింది ఏ డేటా వనరులను ఉపయోగిస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా సోర్సెస్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ బై ఎన్ఎస్ఓ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇన్కమ్? సో ఆప్షన్ ఏ సిబిడిటి, సిబిఐసి అండ్ సిపిఐ ఇండెక్సెస్. అండ్ ఆప్షన్ బి ఏఎస్ఐ, ఐఐపి అండ్ ఎకనామిక్ సెన్సెస్. అండ్ ఆప్షన్ సి ఎన్ఎస్ఎస్ఓ సర్వీస్. అండ్ ఆప్షన్ డి ఏ అండ్ సి ఓన్లీ. సో దీనికోసం మొత్తం ఆన్సర్ల కోసం పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసేందుకు అవకాశంగా ఇచ్చాను. ప్లీజ్ డౌన్లోడ్ దోస్ లింక్స్. ఇటువంటి ప్రశ్నలు చాలా డీటెయిల్గా క్లాస్ని ఈ పార్ట్ ఏ ఆల్మోస్ట్ 3 hours వీడియో ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ 50 క్వశ్చన్స్ దీనికి ఎలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాల్ని నా వీడియోస్లోని క్లియర్గా డీటెయిల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ కోర్సెస్ని ఎకానమీ అండ్ ఏపీ హిస్టరీ ఇట్ ఈస్ రేపొద్దునే ఆఖరి రోజు 50% డిస్కౌంట్ పొందడానికి. కాబట్టి దయచేసి కింద నేను అన్ని వివరాలు ఇస్తున్నాను, పౌజ్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ప్లీజ్ దోస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీడ్ దీస్ స్లైడ్స్ బై పౌజింగ్ దెమ్. ఓకే, నెంబర్ కూడా ఇచ్చాను. ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు 50% డిస్కౌంట్ పొందొచ్చు. సో అలాగే మనకి గ్రూప్ జాయినింగ్కి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము ఎకానమీ, ఏపీ హిస్టరీ ఆన్లైన్ కోర్సెస్కి. సో ఈ 2+1 ఫ్రీ, అంటే ఇద్దరు తీసుకుంటే ఒకరికి ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ముగ్గురికి ఈ యాప్ లింక్ వస్తాయి. మన యాప్ చివరి దాకా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు మీకు యాప్లో వీడియోలు, లేటెస్ట్ పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే టెస్టులు చేసుకునే సదుపాయం కలాం ఐఏఎస్ యాప్ ద్వారా మీరు పొందవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి గ్రూప్ ఈ స్పెషల్ ఆఫర్స్కి 2+1 అంటే 5,000 కడితే ఒక్కరికి ఫ్రీ వస్తుంది, ముగ్గురికి వస్తుంది. సో అలాగే ఇంకా ఎక్కువ జాయినింగ్స్, ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి యూ క్యాన్ గెట్ స్పెషల్ డిస్కౌంట్స్. పే టు సబ్స్క్రైబ్, పే అండ్ సబ్స్క్రైబ్ at ఫోన్పే or ఫోన్పే, గూగుల్ పే at the 7396280557 are the 2 numbers given. May 5th is the last date for group offers. Please note that. అండ్ మా గ్రూప్ 2 ఆన్లైన్ వీడియో క్లాసెస్ ప్రత్యేకతలు నేను స్పష్టంగా చెప్తున్నాను. 70% ఆఫ్ మార్క్స్ కవరేజ్ ఉంటుంది. మోర్ దెన్ 3,000 క్వశ్చన్స్ ఎకానమీకి ఇవ్వడం జరుగుతుంది. ఏపీ హిస్టరీకి 2,000, మొత్తం 5,000 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి పక్కా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, 2 స్టాండర్డ్స్లో, హై స్టాండర్డ్స్లో ఉండడం జరుగుతుంది. అలాగే వాటి ప్రతి ప్రశ్నకి వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అలాగే టెస్ట్ సిరీస్లో స్టార్ రేటింగ్తో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తాం. అలాగే ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాం. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో 2 మీడియంస్లో ఇస్తాం. అలాగే ఈ అన్ని అప్డేటెడ్ కరెంట్ మీకు అందరికి తెలుసు. నా పాత వీడియోలు చూడండి, మీకు ఎంత అప్డేటెడ్గా ఇస్తాను మీకు తెలుస్తుంది. మొత్తం 100 గంటల వీడియో క్లాసెస్ ఉంటాయి. టోటల్ 2 సబ్జెక్టులకిను 3,500 ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యమైన క్లిష్టమైన ప్రశ్నలకు వివరణలు ఇవ్వబడతాయి. ప్రాధాన్యత సూచించిన ప్రశ్నలకు స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. 2013 నుండి నేటి వరకు మా ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ నుండి ద్వారా 1,369 మంది సివిల్స్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులను తయారు చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ కలాం ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్ ఇస్తాను, తీసుకోండి. మా కలాం ఐఏఎస్ యాప్ ద్వారా మీకు ఇవన్నీ పొందొచ్చు. థ్యాంక్ యూ. అండ్ క్యాంపస్ బ్యాచెస్కి ఇక్కడ కింద లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే దే విల్ గెట్ ఈ కరోనా వ్యాక్సినేషన్ ఎవరైతే పూర్తయ్యారో వాళ్ళకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పూర్తి చేసుకున్న వాళ్ళ క్యాంపస్లో, ఏసీ క్యాంపస్లో ఫ్రెషర్స్కి పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ హాస్టల్స్, బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ జాయిన్ ఇన్ దీస్ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, ఐఏఎస్, గ్రూప్ 1 ఎస్ఎస్సి, సిజిఎల్ బ్యాచెస్ at being started towards the 3rd week of May. So Indian economy made easy. This is my series of economy online classes, test series and PDF materials. సో ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గ్రూప్ 2 విజేతకు మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వీఆర్ ఆల్సో స్టార్టింగ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్
ఫ్రమ్ టుమారో. సో మీకు తెలిసిన గ్రూప్ 1 విజేతలు తెలియజేయండి విషయాన్ని. థ్యాంక్ యూ మరియు ధన్యవాదాలు. మర్చిపోవద్దు, మీకు తెలిసినటువంటి గ్రూప్ 1 ఎంట్రీ క్వాలిఫై అయినటువంటి మీ ఫ్రెండ్స్ని కింద లింక్స్ ఇస్తాను. జస్ట్ రేపు పొద్దున్న స్టార్ట్ అయ్యే క్లాస్కి ఆ లింక్స్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ కావచ్చు, జాయిన్ కావచ్చు. అలాగే ఎవరైతే మాక్ ఎంట్రీ కావాలనుకుంటారో మాక్ ఎంట్రీ కావాల్సిన వాళ్ళు మాత్రం హాల్ టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు అందరూ కూడా రేపు పొద్దున్న చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు ఫ్రీగాను. సో వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్, Professor Lajpat Rai from Visakhapatnam. He worked as Director APCI Study Circle Hyderabad for 10 years, and he was also Vice Chancellor of Ambedkar University, and also Tribal University Present Special Officer. So similarly Venkat sir as CTO, and also myself, and also many important faculties are attending tomorrow. Please join tomorrow and clarify your doubts how to prepare for this Group 1 mains, Group 1 interviews. Thank you. Dhanyawadalu.